హాయ్ అండి, నేను రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మనం ఆనియన్ దోశ వేసుకుందామండి. ఆనియన్ దోశ అయినా, ఎగ్ దోశ అయినా, ఏ దోశ అయినా కూడా వేసుకోవడానికి మనకు ముఖ్యంగా కావాల్సింది బ్యాటర్ అండి. బ్యాటర్ పర్ఫెక్ట్గా ఉంటేనే దోశ చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఏ ప్యాన్ అయినా సరే, అల్యూమినియం ప్యాన్ అయినా, ఐరన్ ప్యాన్ అయినా, దేనికి కూడా అతుక్కోకుండా రావాలంటే మనకి బ్యాటర్ పర్ఫెక్ట్గా ఉండాలండి. ఆల్రెడీ మన ఛానల్లో బ్యాటర్ ప్రిపరేషన్ అండ్ బ్యాటర్తోనే నేను దోశలు కూడా వేసి చూపించానండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మన ఛానల్లో ఆల్రెడీ క్యారెట్ దోశ, ఇంకా ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ ఇవి కూడా వేసున్నాను. ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి మీరు చూడండి. ఇవి కూడా దోశలు చాలా టేస్టీగా మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. బయట చేసే దోశల్లో ఇంకా కెమికల్స్ అవి కలుపుతారు పిండిల్లో, అది పొంగడానికి అదిను. అలా కాకుండా చాలా ఈజీగా మనం ఇంట్లో చేసుకునే దోశల పిండి కూడా చాలా సింపుల్గా మనం వేసుకునే దోశలు కూడా చాలా టేస్టీగా ఉండేలాగా మనం ఇంట్లోనే మేక్ చేసుకోవచ్చు. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఈ ఆనియన్ దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా సింపుల్గా మనం ఇంట్లోనే దోశల్ని ఈజీగా బ్యాటర్ రెడీ చేసి పెట్టుకొని ఉంటే వేసుకోవచ్చండి.